ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల్ని ఉపేక్షించం, గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగుతీస్తాం. ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు తీసి నిలబెట్టాయి. ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేరు నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? దాదాపు 3708 బస్తాలు, 187 టన్నులు, దాదాపు 90 లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బియ్యం స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ మరి నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు. ఏ గోడకి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు, బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? అయ్యా పేరు నాని గారు, మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరు కాదు, చట్టం ఊరుకోదు. చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. సిగ్గు అనిపించట్లా మీకు? ఇంత పేదల సొమ్ముని దోచుకోవడానికి మీకు సిగ్గు అనిపించట్లా? ఇవాళ మేమంతా కూడా మొత్తం గోడౌన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి నీకు రాజకీయమే వ్యాపారం. ఇవాళ నీ గోడౌన్స్ ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? పేదల్ని భయపెట్టి వాళ్ళని బెదిరించి భూములు లాక్కుని పేదలకి స్థలాల్లోంచి మట్టి ఎత్తుకొచ్చి కొన్ని లక్షల ట్రక్కుల మట్టి నింపి దాని మీద అవినీతి గోడౌన్స్ కట్టుకుని అవినీతి గోడౌన్స్లో పెట్టిన బియ్యాన్ని అమ్ముకుని ఇవాళ పేద ప్రజలు మోసం చేసింది వాస్తవమా కదా? అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేసినటువంటి మొత్తం బియ్యం స్కామ్ మొత్తం కూడా, రేషన్ బియ్యం స్కామ్ ఒక పక్కన, ఇవాళ చట్టపరంగా మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మొత్తం కూడా జరుగుతుంది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉన్నాయి, 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా నువ్వు? ఇవాళ వాళ్ళు పండగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అదే ఆ సిడబ్ల్యూసి గోడౌన్స్, చిలకలపూడి గోడౌన్స్కి సంబంధించినటువంటి ఆ పేద కార్మికులు వచ్చి స్వీట్లు పంచుతూ ఉన్నారు. 5 ఏళ్ళు వాళ్ళని పొట్టగొట్టావు కదా. అలాగే కరగ్రహారం గోడౌన్స్లో పని లేకుండా చేసావు కదా. మొత్తం ప్రభుత్వం నుంచి ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి వచ్చే బియ్యం మొత్తం కూడా నీ గోడౌన్స్లో పెట్టుకుని ఆ గోడౌన్స్ ద్వారా విపరీతంగా దోచుకుని ఇప్పుడు మొత్తం స్కామ్ అంతా కూడా బయటపడింది. ఇంకా చాలా ఉంది దీని వెనక. మొత్తం కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఒక అవినీతి మీద కట్టినటువంటి గోడౌన్ అది. అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ పెట్టుకున్నావు. ఇవాళ భయపడి మొత్తం కుటుంబం మొత్తం కూడా ఊరోజులు పారిపోయి నిన్నొచ్చి పరామర్శలు, దొంగగా పరామర్శలు. ఈ పెద్ద మనుషులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద మనుషులు వచ్చి దొంగగా పరామర్శలు. వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ. వైఎస్ఆర్ పార్టీ నాయకుడే ఒక దొంగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు బాగోతాలు మొత్తం కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. కొన్ని లక్షల టన్నులు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, దాదాపు 5 లక్షల టన్నుల బియ్యం మాయమైపోయినాయి. ఎక్కడ పోయినాయి? ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మీరు చేసి బుకాయించే కార్యక్రమాలు చేస్తే ఎవరు ఊరుకోరు? మొత్తం మీ స్కాములు మొత్తం కూడా బయటకు వస్తాయి. మీరు బస్సుల్లో చేసిన స్కాములు, ఆ సివిల్ సప్లైస్ మినిస్టర్ పనిచేసినటువంటి కొడాల నాని గారిని నిశానీ చేసి అతన్ని కూడా జిల్లాల్లో వాళ్ళ ఫైళ్ళు కూడా నువ్వే చూస్తావు. అందుట్లో దోపిడీ. మరి ఆ రోజున
జిల్లా అధికారిగా పనిచేసినటువంటి ఒక అధికారిని నేను పెట్టుకుని ఇలాంటి స్కామ్లన్నీ మీరు చేశారు. ఇవన్నీ కూడా తోడతాం, బయటికి తీస్తాం, మొత్తం కూడా ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ మేము జవాబుదారీ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకులాగా అడ్డదిడ్డంగా అక్రమ అరెస్టులు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేయించారు. మీరందరూ కలిసి అక్రమ కేసులు పెట్టించారు. ఇవాళ మేము ఏది చేసినా నీతిగా నిజాయితీగా చేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల మడికి ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. తరలించేశారు బియ్యాలని మొత్తం అవినీతిమయం చేశారు. కింద నుంచి పేదలకి చెందాల్సినటువంటి బియ్యం అవన్నీ కూడా దోచుకుని ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. తప్పకుండా ఎలాంటి అవినీతి కార్యక్రమాలు మీరు చేశారో వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. బినామీలు పెట్టుకుని మీరు దోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈరోజు మరి బందర్లో మచిలీపట్నంలో మీరు చేసినటువంటి మీరు మీ కుమారుడు గంజాయితో అమాయకుల్ని బలి తీసుకున్నటువంటి సందర్భాలను కూడా విచారణ జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఈరోజు మళ్ళీ దొంగలే వచ్చి మా పక్కన నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది జరగదని కూడా తెలియజేస్తా ఉన్నా. దొంగల్ని ఖచ్చితంగా తగిన విధంగా శిక్షిస్తాం తప్ప అట్లాంటి దుర్మార్గుల్ని మా దరిదాపులు కూడా రానివ్వమని కూడా తెలియజేస్తున్నాను.